అంతా కరెక్ట్గా ఉంది, కదిలికూడదు మొత్తం ఫేస్ కానీ అంత. ప్రభు అయిన యేసుక్రీస్తు గారి నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక అన్నప్పుడు ఆమేన్ అని సంఘం చెప్పాలి. ఒకసారి చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ దీవించబడుదురు గాక. గట్టి చెప్పాలి. అన్నప్పుడన్నా గట్టి చెప్పండి. ఆమేన్. సంఘం ఉజ్జీవించబడును గాక. ఇలాగా అనుకుంటుంది రీతిగా మరి దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మీ పాక అప్పుడు వచ్చాము, చిన్న పాక. తర్వాత 2-3 సార్లు వచ్చావు. ఒకసారి నువ్వు మళ్ళీ అనుకోని రీతిగా చాలా రోజుల తర్వాత మరి రావటానికి కృప చూపించేది. ఖచ్చితమైంది ఈ టైంకి రావడానికి. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన నా ప్రియులకు ఎంతో వందనాలు. కూడా సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకున్నాం. కీర్తన భాగం ఒకసారి చదువుకున్నాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన 65వ కీర్తన కొన్ని వచనాలు మనం కలిసి ధ్యానించుకున్నాం కదా. నాతో కూడా చెప్పండి. దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలను, మా అతిక్రమములను నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. నీ ఆవరణములలో నివసించున్నట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతములో నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేర్చున్నావు. నీవు భూమిని దర్శించి
దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయి. దేవుడి మాటలు మన వీటిలో దీవించుగాక. ఆమేన్. అరవై 5వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు కొన్ని ధ్యానించుకున్నాం కదా. కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తన 65వ కీర్తన. ఈ కీర్తనలోని విషయాలు కొన్ని వన్ బై వన్, సెంటెన్స్ బై సెంటెన్స్ వచ్చిన ప్రకారం మనం ధ్యానించుకున్నాం. దేవా, సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని యొద్దకు వచ్చేది. గమనించండి గారు, దేవుని సన్నిధిలో మనం మౌనంగా కూర్చోవడం కూడా దేవునిని స్తుతించటమేనండి. పెద్ద పెద్ద గంభీరమైన కరతాళ ధ్వనులతో స్తుతిస్తుంటారు, స్వరం ఎత్తి స్తుతిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన గొప్ప నామాన్ని, గొప్ప దేవుని యొక్క నామాలను ఎత్తి చూపిస్తూ ఆయనను స్తుతి చెల్లిస్తుంటారు. పాటల ద్వారా స్తుతిస్తుంటారు, కీర్తన ద్వారా స్తుతిస్తుంటారు, వాయిద్యం ద్వారా దేవుని స్తుతిస్తుంటారు. వీటన్నిటికంటే ప్రత్యేకమైన స్తుతి ఏంటంటే దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చోవటం కూడా దేవునిని స్తుతించటం అంట. అర్థమైందమ్మా? మౌనంగా నీకు ఒకసారి బాధలలో ఉన్నప్పుడు, మన గుండెల నిండా వేదన ఉన్నప్పుడు ఏ మాటలు నోటికి, ప్రార్థన రాదు. కొన్ని సమస్యలతో మనం సతమతం అవుతున్నప్పుడు ప్రార్థన కూడా రాదు, మాటలు పెగలు, పాటలు రావు. కాబట్టి ప్రియులరా, స్తుతి చెల్లించాలన్నా చేత కాదు. కొంతమంది అంటారు సమస్యలలో ఉన్నప్పుడు కూడా మనం దేవునిని స్తుతించాలి, సంతోషం వచ్చినప్పుడు దేవునిని స్తుతించాలని లేఖనం సెలవుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవునిని మనం స్తుతించాలంట. యోగులాగా, యోగు ఏమన్నాడు? అన్ని శ్రమలు వచ్చినాయి కదా, ఇంటి నిండా శ్రమలు, ఒంటి నిండా పిల్లలు చనిపోయి, ఆస్తి పోయింది కదా, ఆరోగ్యం పోయింది, భార్య కూడా నువ్వు దూషించి సావరాదా అని కేకలేసింది. భార్య కూడా ఏమన్నది? దేవుని దూషించి చావరాదు. దేవునిని దూషించడం సాతాను కార్యం. ఏంటన్నమ్మా చెప్పండి? నీ నోటితో దేవునిని దూషింపచ్చు. యోబు యొక్క భార్య, యోబు నోటి పవిత్రతను చూసిన సాతానుడు ఆయన నోటి ద్వారా దేవుని దూషింప చేయాలనే ఉద్దేశం మీద, నీవు దేవుని దూషించరాదా, మనల్ని ఇంత కష్టపెట్టాడు అని దూషించి చావరాదా అని మాట్లాడుతూ ఉంటుంది. యోబు గారైతే మనకు ఆయన సంతోషం ఇచ్చినప్పుడు మనం అనుభవించాం కదా, కష్టం అనుమతించినప్పుడు మనం భరించవద్దని మాట్లాడు. వ్యర్థురాలాగా మాట్లాడుతున్నావని ఆమెను జాగ్రత్తగా గద్దించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవునిని స్తుతించడం ప్రియులరా, శ్రమలలో కూడా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయినని స్తుతించాడు. కాబట్టి శ్రమలలో స్తుతించాలి, సంతోషం వచ్చినప్పుడు స్తుతించాలి, కష్టం వచ్చినప్పుడు స్తుతించాలి, కరువులో స్తుతించాలి. అన్ని విషయాలను మనం దేవుని స్తుతి చేయటం అంట ఆ దేవునికి ఇష్టమైన కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం అన్నప్పుడు మీరు హల్లెలూయా అన్నారు, నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు స్తోత్రం అన్నారు. అది కొన్ని క్రమశిక్ష. సరే ప్రియమైన వాళ్ళరా, ఏమైనా మనం దేవుని స్తుతి చేయటం అంట దేవునికి చాలా ఇష్టం. ఆయన పేరేంటంటే స్తుతి సింహాసనాసీనుడు. దేవుని యొక్క పేరేంటమ్మా? స్తుతి సింహాసన. నువ్వు స్తుతిస్తే అది స్తుతి అనే సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతాడంట. ఆయన పేరేది స్తుతి సింహాసనాసీనుడు, నిరంతర స్తోత్రార్హుడు. నీవు స్తుతిస్తే ఆ స్తుతిలోకి ఆయన యోగ్యుడట. స్తుతి, ఘనత, ప్రభావములు, మహిమ ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు చిలునుగా కానీ దేవదూతులు స్తుతిస్తూ ఉంటారండి. 24 పెద్దలు కూడా అలానే స్తుతిస్తూ ఉంటారండి. కాబట్టి దేవునికి స్తుతి అంటే మీరు అర్పించే నైవేద్యంతో సమానం.
అర్థమైందమ్మా? మన పాతకాలంలో ఏం అర్పించేవాడు దేవతలకి? నైవేద్యాలు అర్పించే. నైవేద్యం అంటే అర్థమైందా? పాయసం అనుకోండి. పాయసం ఆయనకి ఎంత ఇష్టమో దేవునికి, మన దేవునికి కూడా ఒరిజినల్ పాయసం ఒకప్పుడు ఇష్టమేమో కానీ ఇప్పటి కాలంలో అన్నాడు, నువ్వు స్తుతిస్తేనే నాకు నైవేద్యంతో పాయసంతో. పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అంటే ఇష్టం ఉంటుంది అంటున్నా. చెప్పాలి. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మగారు ఎక్కువ పెట్టేది వెళ్ళపోను. అలానే దేవుడు కూడా అంట నువ్వు స్తుతించటం ఇష్టం అంట. అర్థమైందమ్మా? కాబట్టి స్తుతి అనేక రకాలుగా శ్రమల్లో చేస్తాం, సంతోషంలో చేస్తాం, మామూలుగా ఉన్నప్పుడు చేస్తాం కదా, పని చేస్తున్నప్పుడు చేస్తాం, అన్ని వేళలా స్తుతి చెల్లిస్తూనే ఉంటాం. కష్టంలో కూడా చేయాలని నేర్పుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథం. అలానే ప్రియులరా, నీవు సంతోషంగా ఉన్నప్పుడు నీ మాటల ద్వారా ఆయనను గణపరిచే మాటలు వస్తాయి, నువ్వు స్తుతిస్తావు. కష్టంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించలేవు, మాటలు కూడా రావు, దేవుని దగ్గర కూడా రాలేవు, ప్రార్థించలేవు, స్తుతించలేవు, పాటలు పాడలేవు. ఆ బాధే నీ గుండెల్లోనే ఉంటుంది. అయితే అంటున్నాడు, నువ్వు మౌనంగా కూర్చో, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు మౌనంగా నా సన్నిధికి వచ్చి కూర్చో, అది కూడా నన్ను స్తుతించినట్లే అన్నాడు. ఆ వేదనలో వచ్చి ఏం చెప్పుకోవటం అన్న, అయ్యా నేను మౌనంగా కూర్చుంటే చాలు, మౌనంగా దిగాలుగా, అయ్యా అది కూడా దేవునిని స్తుతి. కాబట్టి అంటున్నాడు కదా, దేవ సియోనులో, సియోన్ అంటే ఎక్కడ చెప్పాలి? సియోన్ అంటే దేవుని మందిరం. అర్థమైందా? పరమ సియోను ఉంది, పరమ సియోనులో దేవుని ఆలయం ఉంది. భౌతిక సంబంధమైన సియోను ఉంది, యెరూషలేము పట్టణం. యెరూషలేములో కూడా దేవుని ఆలయం, సియోనులో దేవుని ఆలయం ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఏముంది? దేవుని ఆలయం ఉంది. కాబట్టి ఇది సియోనుతో సమానం. ఇక్కడ వచ్చి నీవు దేవుని సన్నిధిలో మౌనం కూర్చోాలి. నువ్వు మౌనం కూర్చుంటే నీ బాధనంతా ఆయన చూస్తూనే ఉంటాడు. నిన్ను అది స్తుతిలాగా, నైవేద్యంలాగా తీసుకుంటుంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టం వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి, నీకు మాటలు రాకపోయినా, పాటలు రాకపోయినా దేవుని దగ్గర వచ్చి కూర్చో, మౌనం కూర్చో. మౌనం కూర్చుంటే కూడా దేవుడు మాట్లాడతాడు, నీ కన్నులు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి చెల్లిస్తున్నావు కాబట్టి ఆయన నీతో మాట్లాడతాడు. ఒక దినాన నాతో పాటు నేను ఉద్యోగం మానేసి సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ 10 మంది వచ్చారు హడావుడిగా. అప్పుడు ఇలా మందిరం ఉంది మార్చర్లో, రీబిల్డింగ్ చేశాను మందిరం, ఉద్యోగం ఉంది కాబట్టి 3 మందిరాలు కట్టి నేను ప్రజల సేవకులకు ఇచ్చాను ఒకప్పుడు. ఈరోజు సరే ప్రియమైన వాళ్ళరా, ఆ మందిరంలో ఉన్నాను నేను. నాతో పాటు నా 10 మంది స్నేహితులు వచ్చి, యోబు స్నేహితులు ఎలా యోబును శోధించారు, అలా నన్ను కూడా శోధించడానికి వచ్చారు. ఒక మంచి పని చేస్తుంటే ప్రోత్సహించాలి కానీ కదా, వెనక లాగకూడదు. వెనక లాగే వాళ్ళు ఉంటారు కదా. దేవుని పని సేవకుడు ముందుకు ఏదో ఒకటి నెట్టుకొని పోతుంటే వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం బేరీజ్ వేయకూడదు, లెక్క చేయకూడదు. ప్రభా స్తోత్రం, అందుని బట్టి అని మనం స్తుతులు చెల్లించాలి సేవకుడు కూడా. అయితే నా దగ్గరికి వచ్చారు అయ్యా, నేను ఉద్యోగం మానేశాను. దేవుని పిలుపు మేరకు ఆయన ఆగమన్నాడు, సేవకు రమ్మన్నాడు, నేను మానేశాను. వీళ్ళందరూ వచ్చి అయ్యా ఎలా బ్రతుకుతావు అంటున్నారు. స్తోత్రం చెప్పండి. అంతే కదా మరి ఉద్యోగం మానేస్తే మరి ఎలా బ్రతకాలి? అప్పుడు నాకు ఇంకా పిల్లలు లేరు అనుకుంది, పిల్లలు కూడా లేరు. మరి ఎలాగా? చిన్న పిల్లలు ఎలాగా, నువ్వు ఎలా, భార్య ఎలా, నీకు ఆదాయం ఎలా, దేవుడు వచ్చి పెడతాడు అనుకున్నావా అంటున్నారు. నేను అనుకున్నాను. నేను అన్నా, దేవుడు పెడతాడయ్యా, నమ్మితే చాలు, దేవుని మహిమను చూస్తాం. ఏలియా కదా కెరెతు వాగు దగ్గర ఉంటే కాకోలముల ద్వారా ఆహారం పంపించాడా లేదా? పంపిస్తాడని అర్థమా కాదా? అవునమ్మా? నువ్వు యథార్థంగా భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా ఆయన మాట వింటూ ఆయన మాటలో ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటుంటే ఆయన నీడలో బ్రతికితే చాలు, నువ్వు అరణ్యంలో ఉన్న నేను చూస్తానే ఉంటాడు. ఎడారిలో అక్కడ కూర్చున్నాడు, ఎక్కడ పోయి ఆ కెరీతు వాగు దగ్గర దేవుడు కూర్చోమంటే అక్కడికి ఆహారం పంపించాడు, ఉదయం సాయంత్రం పోషించాడు. ఆ తర్వాత అంట కెరీతు వాగు నీళ్లు ఎండిపోతున్నాయి అంట. ఏమైందమ్మా? మన ఇంట్లో కూడా ఆ ఎండుదల, అర్థమైందా? లేమి, ఎండిపోవటం అంటే ఇక మనం తాగలేము కదా నీరు.
తాగడానికి నీళ్ళు, స్నానం చేయడానికి నీళ్ళు అని అర్థం. ఎండిపోవడం అనమాట, అంటే కరువు అనమాట. కరువు వచ్చిందని అర్థం. నీ ఇంటిలో కూడా, నీ ఒంటిలో కూడా ఏం కరువు ఉన్నా కానీ ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు. ఏలియా, వాగు నీళ్ళు ఎండిపోతున్నాయి, నువ్వు పలానా గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. దేవునికి మహిమ. నేను అనుకున్నా, ప్రభు ఎంత శ్రద్ధ కలిగిన, మా ఇంట్లో మేమే అంత శ్రద్ధ పుచ్చుకోలేమయ్యా, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు. నీళ్లు వాగు ఎండిపోక మునిపే, ఎండిపోతుంది నువ్వు వెళ్ళమన్నాడు. మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు అలాగా చేస్తాడు ప్రియబిడ్డ. నమ్మితే చాలు, ఆయన మార్గంలో ఉంటే చాలు, చేస్తాడు. ఐగుప్తు నుంచి కానానుకు వస్తూ ఉన్నారు ప్రజలు. ఎంతమంది? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి మోషే ద్వారా దేవుడు విడిపించి తీసుకొస్తున్నాడు. ఎంతమంది ఉంటారంటారు? 30 లక్షల మంది అంట. ఎంతమంది అమ్మా? నియర్లీ 30 లక్షల మంది. అంత జనాభా వస్తుంటే వాళ్ళు తీసుకొచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ఆహారం అయిపోతే ఎవరు పెట్టాలి? ఈ అరణ్యంలో మాకు దేవుడు ఆహారం సిద్ధపరచగలడా, మాంసం సిద్ధపరచగలడా గొనుగుతున్నారు మోషే ఆహారణుల మీద. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉదయాన్నంట మోషే ప్రార్థన విని, నేను ఆహారం కొనిపిస్తాను మీ అందరి కోసమని ఆకాశం నుంచి దేవదూతలు భుజించే ఆహారాన్ని, మన్నాను కురిపించాడంట. దేవునికి స్తోత్రం. అరణ్యంలో పోషించాడు మనం. అర్థమైందా? 30 లక్షల మంది. ఎన్ని సంవత్సరాలు పోషించాడు తెలుసా? 40 సంవత్సరాలు పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పోషించాడు. అంటే మన దేవుని దగ్గర ఆయన గుప్పులు విప్పితేనంట సర్వజీవులకు చాలినంత ఆహారము దేవుని దగ్గర ఉందంట ప్రియులారా. అంత నమ్మదగిన దేవుడు. నీ సమస్యలు ఆయన తీర్చలేడా? నీ ఆకలిని తీర్చలేడా? అసలుగా మన దేవుడు శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఆయన మీద నమ్మిక ఉంచాలి. అది ఏ ఎండుదలైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఆయన నిన్ను ఆ సమస్య తాకక మునిపే నిన్ను చూస్తానే ఉంటాడు. నా బిడ్డ, నీకు ఇది రాబోతుందని ముందుగా నీతో మాట్లాడతాడంతే. పరిశుద్ధాత్మ దేవుని పంపించి నా బిడ్డలతో మాట్లాడు, కళల ద్వారా మాట్లాడు, స్వప్నం ద్వారా మాట్లాడు, వారికి రాబోతున్న విపత్తును దాటుకొని ఉండగా. నాకు అనేకసార్లు గత దినాల్లో కూడా ఆపద వస్తుందని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. ఏం చేయాలి? కళలో దేవుడు చెప్తాడు, మనతో మాట్లాడతాడు. రాబోయే ఆపద సమస్య కష్టం వస్తుందని చూపెడతాడు కళ్ళలో. ఏం చేయాలంటే మనం ఉపవాసం ఉండి, ప్రభువా నీ చిత్తమైతే ఈ ఆపద తప్పించాయా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన నీడి కోరతాడు. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు 3 సార్లు నన్ను ప్రాణాపాయం వచ్చింది, ఆయన తప్పించి. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సమర్థుడని అర్థం. నీ ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడని అర్థం. నువ్వు కృంగిపోకుండా అయితే అంటున్నాడు, సియోనులోనికి రావాలి. ఎక్కడికి రావాలమ్మా? సియోన్ అంటే ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో ఎవరు ఉంటారు చెప్పాలి? ఎవరుంటారు? సియోనులో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మీకు కనిపించడు. అర్థమైందమ్మా? అర్థమైందా? దేవుడు కనిపిస్తాడా చెప్పాలి. కనిపించాడా? ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడా? దేవుడు కనిపించట్లేదా? కనిపించట్లా. భౌతిక సంబంధ నేత్రాలకు కనిపించట్లా. కానీ ఆయన 2 3 నా నామని ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కాబట్టి ఆయన ఉంటాడు. ఆ తర్వాత నీవు స్తుతిస్తే స్తుతుల పైన ఆశీనుడను నేను అన్నాడు. ఎవరైతే ఆయనను స్తుతిస్తారో, పాటల ద్వారా, కీర్తనల ద్వారా, చప్పట్ల ద్వారా ఎవరైతే ఆయనను స్తుతిస్తారో వారి స్తుతుల పైన కూర్చుంటాడంట. సింహాసనాసీనుడు అంటే కుర్చీలో కూర్చుంటాడు. స్తుతులు అనే కుర్చీని వేస్తే ఆ కుర్చీలో ఆయన కూర్చుంటాడు. కాబట్టి మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టి మనమే చూడలేకపోతున్నాం. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నిన్ను చూచే నేత్రాలు నాకు, నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వమని అడగాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అన్నాడు. మత్తయి సువార్త 5వ
5-6 వచనాలు అన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారన్నాడా, చూడరన్నాడా? చూస్తారన్నాడా? మీరు చూడరన్నాడా? ఖచ్చితంగా చూస్తారు. హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. అంటే హృదయ శుద్ధి అంటే మనోనేత్రాలు వెలిగించబడాలమ్మా. ఆత్మ దీపం వెలిగించుకోవాలి. తప్పకుండా మనం ఆత్మస్వరూపిని చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళు. కాబట్టి దేవుడి ఇక్కడ సియోన్ అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు మౌనంగా కూర్చుంటే దేవునిని స్తుతించినట్లు అర్థం. ఆ స్తుతుల పైన ఆయన ఆశీనుడు అవుతాడు. తర్వాత నీ మనోనేత్రాలు తెరుస్తాడు. ఆయన చూసే ధన్యత మనకిస్తాడు. కాబట్టి ఎక్కడున్నాడు దేవుడు? సియోనులో, దేవుని మందిరములో ఉంటాడు. మందిరానికి క్రమశిక్షణ కలిగి రావాలి. మందిరంలో దేవుని మేలులు ఉన్నాయని దేవుని వాక్యం అంటుంది. ఏమున్నాయమ్మా? దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం కలదంట. నీ ఇంటిలో కంటే నువ్వు చూసే సీరియళ్ళు, టీవీలు వాటన్నిటికంటే లోక సంబంధమైన సంతోషం కంటే దేవుని మందిరంలో దేవుడిచ్చే సంతోషం సంపూర్ణ సంతోషం. ఏం సంతోషమా? ఏం సంతోషం చెప్పండి? సంపూర్ణ సంతోషం. నీ సన్నిధిలో నిత్య సుఖములు గలవన్నాడు. దేవుని మందిరంలో సుఖ సంతోషాలు ఉన్నాయని అర్థం. దేవుని మందిరములో దేవుడు ఉంటాడని అర్థం. దేవుని మందిరములో దేవుని స్వరము వినిపిస్తాడని అర్థం. దేవుని మందిరములో దేవుని ఆత్మచేత నింపుతాడని అర్థం. దేవుని స్తోత్రం. నువ్వు అలాంటి విశ్వాసంతో వస్తే దేవుడు తన ఆత్మతో నింపి నీ బాధలను తొలగిస్తాడు. ఇప్పుడు వరకు నువ్వు ఉన్నటువంటి అలజడంతా, వేదనంతా, దుఃఖమంతా కూడా ఇక్కడికి రాగానే పటాపంచలవుతుంది. నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నెమ్మది కలదు ఆయన సన్నిధిలో. ఎన్నో మేలులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో నువ్వు మౌనంగా కూర్చుంటే చాలు, నీవు దేవుని స్తుతించినట్లు దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. కాబట్టి దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదాన్ని తెలుసుకొని, సియోనులో ఉన్నదాన్ని తెలుసుకొని ఇక్కడ నీవు వచ్చంట మౌనంగా కూర్చుంటే దేవునిని స్తుతించినట్లు. ఆ తర్వాత నీ మొక్కుబళ్ళు చెల్లింపవలసి ఉన్నది. నీకు ఏంటంట, మనం స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో మనం మొక్కుబళ్ళు మనం మొక్కుకుంటాం, మర్చిపోతాం. స్తోత్రం. కాబట్టి దేవునికి ఇస్తానని నువ్వు ఇవ్వకుండా నువ్వు వెళితే ఎలా ఉంటుంది అనేది నా ఉదాహరణ. కాబట్టి దేవునికి మనం మొక్కుకుంటాం కానీ అది చెల్లించాం. అయ్యా నేను మందిరానికి వస్తానయ్యా అంటావు. ఈ జబ్బు తగ్గితేను, కాలు తగ్గితే, నొప్పి తగ్గితే, ఇంకోటి ఇస్తే మా తిమ్మోతు అంటాడు, ప్రభా నువ్వు ఇస్తే నేను నడిచొస్తానన్నంట. స్తోత్రం. ఇదే మొక్కుబడు, గట్టి మొక్కుబడి. నువ్వు మందిరం కడితే అక్కడ నుండి మోకాళ్ళ మీద వస్తానన్నాడు. రాకపోతే తాంతాడేమో చచ్చినట్టుగా వచ్చాడా లేదా? మోక చెప్పలు పగిలిందాక అంతకంటే ఎక్కువ కొడతాడు రాకపోతే. స్తోత్రం. అర్థమైందా? అలా నీ మొక్కుకున్నావు కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి రాకపోతే అంతకంటే ఎక్కువ తంతాడు. కాబట్టి నోరు మూసి అమ్మయ్యని ఇంకా ఎక్కువ తనేటట్టున్నాడని ఇదే బెటర్ అని అక్కడి నుంచి మోకాళ్ళ మీద మందిరంలోకి వచ్చాడు. నేను రాలేదు, నన్ను పిలవలో మీ పాటలు కాదు, నేను పిలిస్తే ఏడొస్తుంది. సరే రాత్రి చెప్తున్నాడు నాకు. కాబట్టి సియోనులో మౌనంగా ఉన్నట్టు కూడా దేవునిని స్తుతించినట్లు. ఆ తర్వాత మనం ఏంటంటే మనం దేవుని కంటే మొక్కుబళ్ళు చెల్లించాలి. ఏం చెల్లించాలమ్మా? చేసుకోవాలి, మొక్కుబడి చేసుకోవాలి. అయ్యా నాకు ఇది ఇస్తే ఇస్తానయ్యా, నన్ను స్వస్థపరిచే, నీ మందిరానికి వస్తానయ్యా, నిన్ను నమ్ముకుంటాను. మనం ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటున్నాం కానీ వాటినంటే ఏం చేయాలంట? చెల్లించాలి. మొక్కు కొనుక్కుంటే మేలు అన్నాడు. ఇప్పుడు నేను నా కూతురు విషయంలో చాలా మదన పడుతున్నాను. ప్రభు నేనా ఇప్పుడు ఇవ్వలేను, నేను ప్లాన్ చేసుకున్నాను. ప్రభు నీ చిత్తమైతే సేవలో వాడుకోయి. దేవునికి స్తోత్రం. కాబట్టి తప్పకుండా దేవునికి మొక్కుబడి చేయాలి, మొక్కుబడి చెల్లించాలి. అది దేవుని సన్నిధి అంటే. అప్పుడు దేవుడు మన భక్తిని మెచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుడి మాటలు
మన వినికిడిలో దీవించును గాక, మనల్ని బలపరచును గాక. సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా సియోనుకు మందిరానికి వచ్చి మందిరములో మౌనంగా కూర్చొని దేవుని గణపరచుదురుగాక, గణపరచుదురుగాక. మొక్కుకున్న దేవుని మొక్కుబడులు చెల్లించుదురుగాక. చెప్పాలి ఆమేన్. మేము చెల్లించమన్నట్టు ఆమె చెల్లిందని మేము మొక్కుకోము, మేము చెల్లించం. మీరు ఎంత ఇస్తే దేవుడు పరలోకంలో అంత మనకి భూలోకంలో కూడా ఇస్తాడు. ఇవని దేవుడు కాదు, ఆయన బిగబట్టే దేవుడు కాదు. తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. అలాంటి కృప మనందరికీ కలుగును గాక.